అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. పౌలు దెర్బే లిస్త్రాలకు ప్రయాణం చేసెను. అక్కడ తిమోతి అను పేరు గల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యోధ జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా, ఇకోనియాలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు మొదటి మిషనరీ జర్నీలో బర్నబాను తోడుగా తీసుకువెళ్ళాడు. రెండో మిషనరీ జర్నీలో పౌలు గారు తనకు సహాయం చేయటానికి సిలాసును తీసుకువెళ్తున్నాడు. మొదటి మిషనరీ జర్నీ ముగించుకున్న తర్వాత బర్నబా, పౌలు వేరుపడుతున్నారు. ఎందుకంటే సువార్తను విస్తృతంగా చేయటానికి వారిద్దరు కూడా చర్చించుకున్నారు. మొదటి మిషనరీ జర్నీలో ఏ పట్టణాల్లో అయితే సువార్తను బోధించారో మరలా ఆ పట్టణాలు సందర్శించి ఆ సంఘాలను బలపరచాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకనే పౌలు గారు సిలాసును తీసుకుని సిరియా మరియు సిలీషియా రాష్ట్రాలకు వెళ్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పౌలు గారు లిస్త్రాకు వెళ్తున్నాడు. ఆ లిస్త్రాలో మంచి పేరు కలిగిన విశ్వాసుడు తిమోతి గారిని కనుగొన్నాడు. తిమోతిని కూడా తనకు సహాయం చేయటానికి ఎన్నుకుంటున్నాడు. ప్రియా మిత్రులారా, ఈ లిస్త్రా పట్టణంలో పౌలు గారికి ఘోర అవమానం జరిగింది. మొదటి మిషనరీ జర్నీలో అక్కడున్న ప్రజలు పౌలు గారిని రాళ్లతో కొట్టి చంపటానికి ప్రయత్నం చేశారు. అయినా పౌలు గారు అదే పట్టణానికి మరలా వచ్చి క్రీస్తు గురించి బోధించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, పౌలు గారు ప్రజలకు, శత్రువులకు భయపడలేదు. తనకు ముప్పు పొంచి ఉంది అని తెలిసినా సరే తను భయపడలేదు. ఎందుకంటే ప్రభు మీద తనకు గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి. ప్రభు తనలో ఉన్నాడు, ప్రభు తనతో ఉన్నాడు అనే బలమైన నమ్మకం వల్ల తాను ఎవరికి భయపడలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ భయాన్ని వదిలించుకోవాలంటే, ధైర్యం పొందుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ప్రభువు మీద గొప్ప నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవటమే. నేటి సువార్తలో యేసు ప్రభు తనను వెంబడించే వారిని ఈ లోకము ద్వేషిస్తుంది అని తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు, లోకం మేము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకం మిమ్ము తన వారినిగా ప్రేమించడది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ము లోకము నుండి ఎన్నుకుంటుని కనుక లోకం మిమ్ము ద్వేషించున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన అనుచరులకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుని అనుసరించే వారికి ఇబ్బందులు, ఇక్కట్లు, శ్రమలు వస్తాయనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ లోకము నన్ను వ్యతిరేకించింది, ద్వేషించింది, అవమానపరిచింది. కాబట్టి మీరు కూడా ఇటువంటి వాటిని మీరు ఎదుర్కొంటారు, మీరు ధైర్యంగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. మనము ప్రభుని అనుసరించే క్రమంలో ఈ లోకములో మనం వ్యతిరేకతను పొందుకుంటాం. ప్రజలు మనం అవమానిస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, శ్రమలకు లోను చేస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి వీటిని ఎదుర్కోవటానికి, వీటిని ధైర్యముగా ఎదుర్కొని భరించటానికి మన శక్తి మన సరిపోదు. దేవుని యొక్క శక్తి మనకు అవసరము. ఈ లోకంలో మనకు ఆర్థిక కష్టాలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరమైన కష్టాలు వస్తూ ఉంటాయి, వృత్తిరీత్యా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, సామాజిక పరమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటన్నిటిని మనము ధైర్యంగా ఎదుర్కోవాలంటే తప్పకుండా దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అందుచేత ప్రభుని వెంబడించటానికి, ఈ లోకములో మనం ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవటానికి ప్రభు యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం.